వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇంటెలిపాత్ 13 సంవత్సరాల అనుభవం, కోటికి పైగా లర్నర్స్, అలాగే లక్షల్లో ఉద్యోగ అవకాశాలు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా ఇంటెలిపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. అసలు ఇంటెలిపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఏమేమి కోర్సు ప్రవేశపెడుతున్నారు, అర్హతలు ఏమిటి, మొదలైన అంశాలపైన మనతో చర్చించడానికి ఇంటెలిపాత్ వైస్ ప్రెసిడెంట్ తేజస్విని గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం అసలు ఇంటెలిపాత్ అంటే ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంటెలిపాట్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉన్నామండి. సో ఇప్పటిదాకా మా దగ్గర డిఫరెంట్ స్టూడెంట్స్ అవనివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ కెరియర్లో నేర్చుకోవడం కోసం డిఫరెంట్ సర్టిఫికేషన్స్ నేర్చుకొని అప్ స్కిల్ అయ్యి ఎంప్లాయ్మెంట్ కోసం మా దగ్గర ఆల్రెడీ 1 crore ప్లస్ లెర్నర్స్ ఉన్నారు మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మా యూట్యూబ్ కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 crore 20 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మేకింగ్ ఇట్ వరల్డ్స్ లార్జెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ ద ఎడ్యుకేషన్ స్పేస్లో. మేము డిఫరెంట్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్తో కొలాబరేట్ అయ్యి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్, డిఫరెంట్ టార్గెట్ మార్కెట్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్లో సక్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేస్తాం. మేడం ఇంటెలిపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏమిటి, దీన్ని మీరు ఎందుకు ప్రవేశపెట్టారు? ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది 4 year అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ ప్రోగ్రామ్. సో ఇది మేము పార్ట్నర్ యూనివర్సిటీస్తో కలిపి చేస్తున్న 4 year అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ ప్రోగ్రామ్. సో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనం చూసినట్లయితే వాళ్ళకి వచ్చే మేజర్ ప్రాబ్లం ప్లేస్మెంట్స్. సో వాళ్ళు థియరీ బేస్డ్ చదువుకోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ ఉద్యోగాలు రాకపోవడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా వాట్ యూఆర్ సీయింగ్. సో అది ఫిక్స్ చేయడం కోసం ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది మేము ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటిగ్రేట్ చేస్తాం. మేడం ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే అర్హతలు ఏంటి మేడం? ఇది 12th పాస్ అయిన స్టూడెంట్స్, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలని ఆస్పిరెంట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ ఎలిజిబులే. సో మాకు కొన్ని ఎలిజిబిలిటీ టెస్ట్స్ అవి ఉంటాయి, బట్ 12th పాస్ అయిన వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్, దే కెన్ అప్లై ఫర్ ఇట్. యాక్చువల్గా రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్కు ఈ ఇంటెలిపాత్ స్కూల్ ఆఫ్ జర్నలిజంకు మధ్య తేడా ఏంటి మేడం? రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజెస్ మీరు చూసినట్లయితే థియరీ, మొత్తం థియరీ బేస్డ్ ఉంటుంది. ఓకే, కరికులం కూడా చాలా అవుట్డేటెడ్ కరికులం ఉంటుంది. ఓకే, సో మీరు ఫోకస్ చేస్తే 4 years ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడం కష్టం అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఇంజనీరింగ్ నుంచి పాస్ అయితే హార్డ్లీ లెస్ దెన్ 10% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తుంది. దీనికి ఎంటైర్ రీజన్ ఏంటి అంటే అవుట్డేటెడ్ కరికులం, థియరీ బేస్డ్ అప్రోచెస్ ఫాలో అవడం వల్ల. సో మేజర్ డిఫరెన్స్ మీరు అడిగినట్లయితే, ఫస్ట్ ఇక్కడ ఉండే ట్రైనర్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఎవరైతే మార్కెట్లో పనిచేస్తున్నారో వాళ్ళు స్టూడెంట్స్కి day 1 నుంచి ట్రైనింగ్ ఇస్తారు. సెకండ్, జాబ్స్ రావడానికి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దాని మీద మా కరికులం ఫోకస్ అయి ఉంటుంది. ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అవనివ్వండి, ఐఐటి ఫ్యాకల్టీస్తో ఆన్లైన్ గెస్ట్ లెక్చర్స్. సో మొత్తం కోర్స్ ప్యాకేజ్ మేము ఎలా డిజైన్ చేసామంటే ఎండ్ గోల్ వచ్చి స్టూడెంట్కి ఎంప్లాయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మేడం యాక్చువల్గా 12th పాస్ అయిన వాళ్ళకి ఇప్పుడు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలంటే కష్టమవుతుంది కదా మేడం, దీన్ని మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టే విధంగా మీరు ఏం చేస్తారు? ఓకే, సో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అందరికీ తెలిసిందే, ఇది వన్ ఆఫ్ ద బూమింగ్ టెక్నాలజీ. దీనిలో చాలా ఉద్యోగాలు ఉన్నాయని మన అందరికీ తెలిసిందే. నేర్చుకోవడం కష్టమా అంటే బేసిక్స్ నుంచి నేర్చుకుంటే ఖచ్చితంగా ఇది కష్టం అవుతుంది. ఇప్పుడు 12th పాస్ అయ్యి వచ్చే స్టూడెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ జీరో నాలెడ్జే ఉంటుంది దీన్ని. బట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దిస్ హ్యాస్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్ అని. మేమేం చేస్తామంటే బేసిక్స్ నుంచి day 1 నుంచి స్టూడెంట్స్కి ఎంటైర్గా ప్రాక్టికల్ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఉంది. ల్యాప్టాప్, ఇప్పుడు కోడింగ్ మీరు మెజారిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ చూసినట్లయితే పెన్ అండ్ పేపర్ మీద కోడింగ్ నేర్చుకుంటారు. మా స్టూడెంట్స్ రైట్ ఇన్ ద సాఫ్ట్వేర్, కంపెనీస్లో ఎట్లా వర్క్ చేస్తారు అనే దాని మీదే వీళ్ళు లెర్నింగ్ కూడా అట్లాగే ఉంటుంది. సో కష్టం అనేది ఏముండదు, ఎందుకంటే మేము బేసిక్స్ నుంచి కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఛాలెంజ్ ఏంటి. యాక్చువల్గా ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి మేడం? ప్లేస్మెంట్స్ మేజర్ ప్రాబ్లం మేము ఫిక్స్ చేస్తుందే ప్లేస్మెంట్స్. సో ఇంటెలిపాట్కి ఆల్మోస్ట్ 3100 ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నాయి. సో మీరు ప్రీవియస్గా ఇంటెలిపాట్ చూసినట్లయితే మేము B2B ట్రైనింగ్లో కూడా ఉన్నాం. ఆల్మోస్ట్ 500 ప్లస్ కంపెనీస్ మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం. టు నేమ్ సమ్ కంపెనీస్, IBM అవనివ్వండి, మైక్రోసాఫ్ట్, ఇలాంటి ఎంప్లాయీస్ అందరికీ మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం. సో మా ఎక్స్పర్టైజ్ ఏంటి అంటే జాబ్ రావడానికి ఎలాంటి స్కిల్స్ కావాలి అనేది మా ఎక్స్పర్టైజ్. సో మేము స్టూడెంట్స్కి రైట్ ఫ్రమ్ day 1 నేను చెప్పినట్లు ఇండస్ట్రీ ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్స్ అనేది మాకు లాస్ట్ మినిట్ ఈవెంట్ కాదు. మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇవన్నీ day 1 నుంచే వాళ్ళకి కరికులంలో ఉంటుంది. సో ప్లేస్మెంట్స్కి 100% సపోర్ట్ ఉంటుంది.
ప్లస్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 1.5 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ 1.5 year ఇంటర్న్షిప్ లో వాళ్ళు కంపెనీస్, రియల్ టైమ్ కంపెనీస్ వెళ్ళి పనిచేస్తారు, రియల్ టీమ్ తో వర్క్ చేస్తారు. ఎవరైతే ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళతో వర్క్ చేస్తారు. సో వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, బీటెక్ అవ్వడానికంటే ముందే వాళ్ళకి సంవత్సరంన్నర ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి జాబ్ రావడం ఈజీ అవుతుంది. యాక్చువల్లీ మేడం జేఈ లాంటి పరీక్షలు లక్షలు రాస్తారు మేడం. అవును. సో వాళ్ళకి వచ్చే సీట్లు మరి చాలా తక్కువే ఉంటాయి. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు మేడం? అలాంటి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మీరు ఏం చెప్తారు? అందరికీ ఐఐటీస్ లో చదవాలని ఉంటుంది సార్, కదా సార్, అందరికీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని ఐఐటీస్ లో కలిపి చూసినా సరే మన దగ్గర 15,000 సీట్లు కంటే ఎక్కువ ఉంటుంది. సో అందరికీ చదవాలని ఉంటుంది, కానీ వాళ్ళు చదివేది బీటెక్కే, మిగతా స్టూడెంట్స్ చదివేది కూడా బీటెక్కే. సో ఇట్ ఈస్ ఇన్ ద వే హౌ దే ఆర్ లెర్నింగ్. వీళ్ళు చదువుకునే విధానం కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. డే 1 నుంచే మనకు కావాల్సినవి ఏంటి, ఉద్యోగం రావడానికి చదువుకోవాల్సిన డిజైన్, కరికులం డిజైనే సెపరేట్ గా ఉంటుంది. సో ఐఐటీస్ లో వెళ్ళలేకపోయినా, అందరూ వెళ్ళలేరు, బట్ మీ 4 years మీరు ప్రాపర్ గా ప్రాక్టికల్ గా చదువుకుంటే, జాబ్ ఓరియంటెడ్ కరికులం, అవుట్డేటెడ్ కరికులం మీరు వదిలేసి జాబ్ ఓరియంటెడ్ కరికులం మీద ఫోకస్ చేస్తే మీరు ఐఐటీస్ లో చదివినట్లే. సో ఎవరైతే అలాంటి చోట్ల వెళ్ళలేరో వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు స్టడీ లైక్ దట్. యాక్చువల్గా మీ దగ్గర ఐఐటి ఫ్యాకల్టీ అంటున్నారు, అలాగే ఎంఎన్సి కంపెనీ చేసే ఎక్స్పర్ట్లు మీ దగ్గర వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. వాళ్ళు విద్యార్థులకు అందుబాటులో ఉంటారా లేరా మేడం? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ మా దగ్గర ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో ఫ్యాకల్టీస్, వాళ్ళకి మేము ఆల్రెడీ చెప్పినట్లే వీళ్ళంతా ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఈజీగా చెప్పాలంటే డాక్టర్స్ ని మనం ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చూడం, ఎందుకంటే డాక్టర్ చదివారు అంటే వాళ్ళు డాక్టర్ ప్రొఫెషన్ లోకి వెళ్తారు. ఇంజనీర్స్ కూడా మేము ప్రాబ్లం ఫిక్స్ చేస్తుంది ఏంటంటే, ఇంజనీర్ హ్యాస్ టు స్టడీ ఫ్రమ్ అన్ ఇంజనీర్. సో ఆ ఒక్క దాని మీద ఎంటైర్ ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది బిల్డ్ అయింది. సో ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటుంది కూడా సమ్వన్ హూ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ, హూ బిల్డ్ ప్రొడక్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ప్లస్ ఐఐటి ఫ్యాకల్టీస్ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆన్లైన్ లో లైవ్ సెషన్స్ ఉంటాయి, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి, ప్లస్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. సో వీళ్ళు స్టూడెంట్స్కి అవైలబుల్ గా ఉంటూ ప్రాజెక్ట్ ఫీడ్బ్యాక్స్ అవనివ్వండి, కెరియర్ గైడెన్స్ అవనివ్వండి, ఇవన్నీ ఆల్రెడీ ఇస్తూనే ఉంటారు. మెంటర్స్ కూడా ఉంటారు. యాక్చువల్గా ఒక స్టూడెంట్కి ఏదైనా ఒక కోడింగ్ విషయంలో కానీ ఇంకో విషయం డౌట్ వస్తున్నాడు, అవును. డౌట్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ స్టూడెంట్ ఫ్యాకల్టీని అప్రోచ్ అవ్వాలంటే ఎలా మేడం? సో మా దగ్గర అలాంగ్ విత్ ఫ్యాకల్టీస్ క్యాంపస్ లోనే ఉంటారు. ఫ్యాకల్టీ కాకుండా మా దగ్గర టెక్నికల్ మెంటర్స్ అని ఉంటారు. సో వీళ్ళు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కి పర్సనలైజ్డ్ గా వాళ్ళ లెర్నింగ్ ఎట్లా ఉంది, 4 years లో వాళ్ళు ట్రాక్ లో ఉన్నారా లేదా, ప్రాపర్ గా అసైన్మెంట్స్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు టెక్నికల్ మెంటర్స్ కూడా ఉంటారు. ప్లస్ క్యాంపస్ మేనేజర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో వీళ్ళు కూడా టెక్నికల్ క్వైరీస్ సాల్వ్ చేస్తారు. ప్లస్ మీ ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు క్యాంపస్ లోనే. ఇది రెగ్యులర్ ఇంజనీరింగ్ కాదు, ఫ్యాకల్టీ కూడా అవైలబుల్ గా ఉంటారు. మేడం మీరు యాక్చువల్గా 1.5 years 1.5 year ఇంటర్న్షిప్ అంటున్నారు కదా, అది రియల్ టైమ్ జాబ్ లాగా ఉంటుంది మేడం? అది ఇంటర్న్షిప్ 1.5 year రియల్ టైమ్ జాబ్ ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది. సో స్టూడెంట్స్ కంపెనీస్ కి వెళ్ళి రియల్ టీమ్స్ తో పనిచేస్తారు. సో ఇక్కడ వాళ్ళకి ఏమవుతుంది అంటే, రియల్ గా వాళ్ళు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో అది వీళ్ళకి ఇక్కడే బిఫోర్ ద బీటెక్ ప్రోగ్రామ్ వాళ్ళకి వస్తుంది. సో దీని వల్ల వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ బెటర్ ప్లేస్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే 1.5 year ఎక్స్పీరియన్స్ తో స్టూడెంట్స్ బయటకు వెళ్తారు. ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది. ప్లస్ రియల్ టీమ్ తో వర్క్ చేస్తారు, ప్లస్ రియల్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తారు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. మేడం అర్హతల విషయంలో ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ అర్హత అన్నారు కదా, ఇంటర్మీడియట్ లో దాంట్లో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఎంపీసీ బైపీసీ అలా ఏం లేదు, ఓల్ టైమ్ ఎంసీ ఎంపీసీ 12th పాస్ ఎంపీసీ వాళ్ళే బీటెక్ కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఎంపీసీ 12th పాస్ ఉండాలి. మేడం ఇంత ఆఫ్లైన్ బేసిక్ గా ఐఎస్టీ తీసుకొచ్చారు కదా మేడం. అవును. సో చాలా మంది పిల్లలకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీలు, వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కానీ ఫీజు వివరాలు కానీ ఎలా ఉంటాయి మీరు చెప్పగలరా మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్ తో చూసుకుంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటుంది. మా దగ్గర లోన్ ఆప్షన్స్, ఎడ్యుకేషన్ లోన్ ఆప్షన్స్ విత్ డిఫరెంట్ బ్యాంక్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఫీజు విషయం అసలు వరీ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మా దగ్గర స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఫీజు కూడా బిట్వీన్ 8 lakhs to 16 lakhs వరకు మా బ్రాకెట్స్ ఉంటాయి. బట్ వాటికి లోన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మీరు వేరే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మీరు ఎస్పెషల్లీ ఇలాంటి సిటీస్ లో తీసుకోవాలంటే, బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి సిటీస్ లో 8 to 16 lakhs అనే బ్రాకెట్ చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్. ఎస్పెషల్లీ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ లో చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్. మీ బ్రాంచ్ ఓన్లీ బెంగళూరా లేదంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నాయి మేడం? మేము 3 పార్ట్నర్ యూనివర్సిటీస్ తో ఉన్నాం ప్రెసెంట్. సో లొకేషన్స్ వచ్చి బెంగళూరు, హైదరాబాద్ అండ్ పూణే. సో మాకు 3 పార్ట్నర్ యూనివర్సిటీస్ 3 లొకేషన్స్ లో ఉన్నాయి. మరి ఇక్కడ అడ్మిషన్ పొందాలంటే ఎలా మేడం?
సో అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. సో ఎవరైతే 12th పాస్ అయ్యి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. మా దగ్గర అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. సో వాళ్ళు మా టీమ్ కి రీచ్ అవుట్ అయితే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఓకే, ఐఎస్టీ ఎంట్రన్స్ ఎగ్జామ్. అది క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్ ఆఫర్ లెటర్ వస్తుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. మేడం మేజర్ డౌట్ ఏంటంటే పిల్లల తల్లిదండ్రులకు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహా సిటీలకు పంపించాలంటే కొంచెం భయం ఉంటుంది. ఫుడ్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సో చాలా భయాలు ఉంటాయి. అవన్నీ మీరు పోవాలంటే మీ దగ్గర ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు మేడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్ లోనే ఉద్యోగాలు కూడా వస్తాయి. సో పిల్లలు 4 ఏళ్ళు చదువుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా ఇలాంటి సిటీస్ లోనే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ, అన్ని క్యాంపసెస్ లో హాస్టల్ ఫెసిలిటీ క్యాంపస్ లోనే, కాలేజ్ లోనే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సెకండ్, ఫుడ్ అన్ని విషయాల్లో హైజీన్, సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి రెస్పెక్టివ్ టీమ్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ జెన్జీ క్యాంపసెస్. అంటే స్టూడెంట్ జస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అంటే అది వాళ్ళకు ఒక పిల్లర్ లాగా. సో ఓవరాల్ డెవలప్మెంట్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం, నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ అవనివ్వండి. సో జెన్జీ క్యాంపస్ లో ఏమవుతుందంటే వెరీ గుడ్ క్యాంపస్ లైఫ్, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేవి మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళ పేరెంట్స్ అలాంటి భయాలు ఏం పెట్టుకోకలేదు, ఎందుకంటే క్యాంపస్ ఇస్ వెల్ సెక్యూర్డ్, ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్నాయి, ప్లస్ సెక్యూరిటీ ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్. మేడం ఇటీవల పిల్లలకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది మేడం. ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్, కోడింగ్, డేటా సైన్స్ ఇవన్నీ అంటున్నారు. ఆ ఒత్తిడి జయించడానికి మీరు ఏమైనా పర్సనల్ గా మెంటర్షిప్ పెట్టి పిల్లల యొక్క మోటివేషన్ లాగా క్లాసెస్ గానీ ఉండడం కానీ, వాళ్ళు ఒత్తిడి లేకుండా క్యాంపస్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి మీరు ఏం చేస్తున్నారు మేడం? ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్లే మేము ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తాం. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఏంటంటే స్టడీస్ తో పాటు వాళ్ళకి అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అవనండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద గ్రో అవడానికి కూడా వాళ్ళకి రెస్పెక్టివ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. సో ప్రెషర్ లాంటిది ఏముండదు, ఎందుకంటే మేము ఫిక్స్ చేస్తున్నది ఏంటి, మీరు చూసినట్లయితే జస్ట్ చదువుకునే విధానం ఉంటుంది చూసారా, ఆ చదువుకునే విధానాన్ని ప్రాపర్ గా చదువుకుని ఉద్యోగాలు రావడానికి ఎట్లా చదువుకోవాలి, రాదర్ దాన్ మార్క్స్ కోసం చదువుకోకుండా ఎట్లా చదువుకోవాలి అనే దాని మీద మేము ఫోకస్ చేస్తాం. సో ప్రెషర్ అలా ఏముండవు. ప్లస్ మేము మొత్తం ఫన్ యాక్టివిటీస్ అవనివ్వండి, క్లబ్స్ అవనివ్వండి, డిఫరెంట్ క్లబ్స్ కూడా ఉంటాయి క్యాంపసెస్ లో. స్టూడెంట్స్ కి డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంటాయి. మేడం యాక్చువల్ గా ఈ 4 years కోర్స్ అయిపోయిన తర్వాత విద్యార్థికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు మేడం, ఉద్యోగ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, వాళ్ళ పరంగా? ఓకే, సో 4 years స్టూడెంట్స్ స్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 years లోపలే వాళ్ళకి 1.5 year ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి వస్తుంది. సెకండ్, ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మేము యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ప్లేస్మెంట్స్ మొత్తం ప్రిపరేషన్ అవనివ్వండి, రైట్ ఫ్రమ్ రెజ్యూమ్ ప్రిపరేషన్, వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్, వాళ్ళని డిఫరెంట్ కంపెనీస్ కి ఇండస్ట్రియల్ విజిట్స్ తీసుకెళ్లడం కానివ్వండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉండడం వల్ల స్టూడెంట్ కి రియల్ టైమ్ స్కిల్స్ అనేవి ఈ 4 years లో బాగా అడాప్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు చదువుకునేది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చదువుకునే వేలో వాళ్ళకి ఖచ్చితంగా బయట ఉద్యోగాలు రావడం ఈజీ అయిపోతాయి. వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి ఉంటారు. ఈ పార్ట్ ఆఫ్ ద బీటెక్ ప్రోగ్రామ్ లో స్టూడెంట్స్ ఖచ్చితంగా 2 ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు. సో ఈ 2 ప్రొడక్ట్స్ ఏమవుతుందంటే రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని ఏఐ అనే టెక్నాలజీని మీడియం గా యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు. ఈ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ద స్కిల్స్, జాబ్ కావాల్సిన స్కిల్స్ అన్ని బీటెక్ లోనే వచ్చేస్తాయి. ప్రాజెక్ట్స్ వేరు, ప్రొడక్ట్స్ వేరు. మేము ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వన్స్ స్టూడెంట్స్ ఆ ప్రొడక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత మార్కెట్ లో జాబ్ రావడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ప్లస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో బయటకు వెళ్తారు. సో ప్లేస్మెంట్స్ మొత్తం స్టూడెంట్స్ కి బ్యాచ్ ఎవరైతే మా దగ్గర ఎన్రోల్ అవుతున్నారో అందరికి 100% సపోర్ట్ ఇస్తాం. కంపెనీ 3100+ హైరింగ్ కంపెనీస్ మా దగ్గర ఉన్నాయని చెప్పాం. సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, మొత్తం ప్రిపరేషన్ అన్ని ఇంటెలిపాట్ చూసుకుంటాం. స్కాలర్షిప్ టెస్ట్ అంటున్నారు కదా, ఆ స్కాలర్షిప్ ఎప్పుడు మీరు కండక్ట్ చేస్తారు, దానికి ఏదైనా వివరాలు చెప్పగలరా మేడం? స్కాలర్షిప్ టెస్ట్ స్టూడెంట్స్ ఆన్లైన్ లోనే రాస్తారు. సో అది ఆల్మోస్ట్ 45 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఇట్స్ అన్ MCQ బేస్డ్ టెస్ట్. స్టూడెంట్స్ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి ఎగ్జామ్ కి. సో వన్స్ స్టూడెంట్స్ రిజిస్టర్ అయినాక మా టీమ్ రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి ఎగ్జామ్ లింక్ పంపిస్తారు. 45 minutes MCQ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత విత్ ఇన్ సేమ్ డే ఆర్ 24 hours లో వాళ్ళ షార్ట్ లిస్ట్ అయ్యారా, ఆఫర్ లెటర్ అవన్నీ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చేస్తాయి. ఫైనల్ గా మేడం, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పిల్లలకు దేశవ్యాప్తంగా చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఇచ్చే ఫైనల్ సలహాలు, సూచనలు మేడం, వాళ్ళ కెరీర్ బంగారు భవిష్యత్తులాగా ఉండాలంటే మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మేడం? సో ఫస్ట్లీ 4 years వాళ్ళు ఏదైతే స్పెండ్ చేస్తున్నారో చాలా మోస్ట్ క్రూషియల్ టైం. ఎందుకంటే నెక్స్ట్ ఎంటైర్ కెరియర్ ఈ గ్రాడ్యుయేషన్ మీదే ఫోకస్ అయి ఉంటుంది.
సో వీళ్ళు 4 ఇయర్స్ రైట్ పాత్ చూస్ చేసుకున్న రైట్ గా చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేజర్ గా మన ఇండియాలో చూస్తున్నది కూడా ఆ రియల్ టైమ్ ట్రైనింగ్ లేకపోవడం వల్లే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఫెయిల్ అవుతున్నారు. 90% ఇంజనీర్స్ జాబ్స్ రాకపోవడం కూడా రీజన్ ఇదే. సో వాళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్ నేను చెప్పేది ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇక్కడ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో వచ్చాం. ఇంజనీరింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత జస్ట్ 6 months to 9 months సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇచ్చి మేము ఆల్మోస్ట్ 30 LPA జాబ్స్ దాకా చూపించాం ఫ్రెషర్స్. దట్స్ ద ఎక్స్పర్టైజ్ వీ కమ్ విత్. సో వాళ్ళకి ఐఎస్టీ అనేది ఎందుకు బెస్ట్ సొల్యూషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్తున్నానంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దిస్ ద రైట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అవుట్ దేర్. యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటాను మేడం. చాలా మంది పిల్లలు బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ అమీర్పేట సెంటర్లో కోచింగ్ తీసుకుంటుంటారు. చాలా సెంటర్లో బెంగళూరులో చాలా సార్లు సాఫ్ట్వేర్ ప్రైవేట్ యూనివర్సిటీలో కోచింగ్ తీసుకుంటుంటారు మేడం. సో చాలా మంది నిరుద్యోగులు మిగులుతున్నారు. మీరేంటంటే చాలా జాబ్ గ్యారెంటీ అంటారు, సెక్యూర్ అని చెప్తున్నారు. అరే ఏ భరోసాతో ఏ ధైర్యంతో మీరు ఈ విధంగా చెప్తున్నారు మేడం? కరెక్ట్. మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మేము ఆల్రెడీ 13 years నుంచి చేస్తున్నది ఇదే. సో చాలా మంది పిల్లలు హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకుంటారు, బీటెక్ అయిన తర్వాత చేస్తున్నారు. బీటెక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెళ్ళి హైదరాబాద్ లో ట్రైనింగ్స్ తీసుకోవడం. ఒకవేళ వాళ్ళు అంత తీసుకున్నా సరే వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు 20,000 నుంచి 25,000 మహా అయితే నెలకు వచ్చే జీతాలు ఇవి. కానీ మీరు మార్కెట్ ఆపర్చునిటీ చూసుకున్నట్లయితే డేటా సైన్స్ ఏఐ చదివిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సాలరీస్ వచ్చే స్కోప్ ఉంది. కానీ ఎందుకు రావట్లేదు అంటే రీజన్ అదే, వాళ్ళు ఏదైతే బీటెక్ అయిన తర్వాత చేస్తున్నారో బీటెక్ తో పార్టీ చేయాలి, ప్లస్ ఇంకా బెటర్ గా చేయాలనేదే మా ఐడియా ఇయర్. సో మేము ఏ భరోసాతో చెప్తున్నామంటే ఆల్రెడీ మేము ఇది చేస్తున్నదే, 13 ఏళ్ళ నుంచి చేస్తున్నదే. మేము ఈ ప్రాబ్లమ్ ని ఇంజనీరింగ్ లోనే ఫిక్స్ చేస్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వస్తారు. వచ్చి మా ఆల్రెడీ 1 year మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాం, మాకు ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళు ఒక 8 months to 9 months సర్టిఫికేషన్స్ మా దగ్గర నేర్చుకుంటారు. అవి కూడా చాలా ప్రాక్టికల్ బేస్డ్ ఇస్తాం మేము. డిఫరెంట్ ఐఐటీస్ తో మేము ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాం. సో ఇప్పుడు మేము చేస్తున్నది ఏదైతే ఉందో అదే కైండ్ ఆఫ్ టీచింగ్ మేము ఇంజనీరింగ్ లోకి తీసుకొచ్చాం. ఇంటెలిపాత్ దేశవ్యాప్తంగా 1,20,00,000 మంది యూట్యూబర్ సబ్స్క్రైబర్ నమ్మకాన్ని తీసుకున్నది. అలాగే ఎంతో మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇస్తుంది. సో ఇప్పటి వరకు హైయెస్ట్ ఇంటెలిపాత్లో ఎంత గతంలో ట్రైనింగ్ తీసుకున్నవాడికి ఎంత శాలరీ వచ్చింది మొదలైన విషయాలపైన మేడం దీనిపైన ఏమంటారు మేడం మీరు? సో ఇంటెలిపాట్ మీరు చెప్పినట్టు మా యూట్యూబ్ లో 1,20,00,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. సో ఎడ్యుకేషన్ స్పేస్ లో 1,20,00,000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా కష్టం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాస్ట్ రికార్డ్ మీరు చూసినట్లయితే ఈవై అనే ఒక వన్ ఆఫ్ ద టాప్ 4 ఆడిటింగ్ కంపెనీస్ వెరిఫైడ్ చేసిన క్లెయిమ్స్ ఏంటంటే ఫ్రెషర్ కి మా దగ్గర సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నేర్చుకున్న ఫ్రెషర్ కి 30 LPA శాలరీ ప్యాకేజ్ వచ్చింది అనేది. అండ్ దిస్ ఇస్ మేము సెల్ఫ్ గా ప్రొక్లైమ్ చేస్తున్న రిజల్ట్ కాదు, ఇది వెరిఫైడ్ బై ఈవై విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ 4 కంపెనీస్. ప్లస్ దాంతో పాటు ఆల్మోస్ట్ మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ చూసుకున్నట్లయితే 95% అండ్ అబౌవ్ ఉంది. ప్లస్ మా దగ్గర 85% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఏ పర్పస్ మీద మా దగ్గర జాయిన్ అవుతున్నారో వాళ్ళ కెరియర్ ఆబ్జెక్టివ్స్ 85% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఆల్రెడీ మీట్ అయిందనే ఎంటైర్ డేటా ఇస్ వెరిఫైడ్ బై ఈవై. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంటెలిపాత్ మనం చెప్పేది కాదు, రికార్డు చెప్తున్నాయి. యూట్యూబ్లో రికార్డు చూడండి, వెబ్సైట్లో చూడండి, వాళ్ళ క్యాంపస్ కూడా చూడండి. మనం చెప్పేది కొత్తగా ఏమీ లేదు, ఈ రికార్డు చెప్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంటెలిపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ తీసుకొస్తాం 12th క్లాస్ అర్హతలతో. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే స్కాలర్షిప్ అవకాశం కూడా ఉంది, అలాగే లోన్ సౌకర్యం కూడా ఉంది, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంత మంచి సౌకర్యం చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.